తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఇక ముందు కూడా కొనసాగిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రతిభ గల పేద విద్యార్థులను కొందరిని గుర్తించి వారికి సోమవారం ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ట్రస్ట్ ద్వారా సామాజిక బాధ్యతతో ఖర్చు చేస్తున్నామని, ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో పలువురు పేద విద్యార్థులకు సాయం అందించడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహించామని గుర్తు చేశారు. త్వరలో మళ్లీ వైద్య శిబిరాలు నిర్వహణకు గురవుతున్నామని వెల్లడించారు. అలాగే ఇండియన్ బ్యాడ్మింటన్ టీంలో సెలెక్ట్ అయిన ఈషా అనే క్రీడాకారిణికి కూడా స్పోర్ట్స్ ప్రాధాన్యతలో భాగంగా చేయూతనిస్తామని ప్రకటించారు. విద్యా వైద్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆదిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎలాగూ చేస్తుందని, అయితే వదాన్యులు కూడా ముందుకు వచ్చి ఎవరికి వారు తమ పరిధిలో ఉన్న ప్రతిభ గల పేద విద్యార్థులకు చేయూతనిచ్చి చదివించాలని కోరారు. అప్పుడే సమాజంలో సమస్యలు పరిష్కారం కావడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, మొక్కమాటి సత్యనారాయణ, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, నాయకులు మళ్ళా వెంకటరాజు, సలాది ఆనంద్, సింహ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున ఏదైతే ప్రతిభ ఉండి ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న కొంతమంది విద్యార్థులను ఎంచుకొని వారికి ఈ రోజున ట్రస్ట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బాగా చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే రాజమహేంద్రవరంలోని ధనికులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ముందుకు వచ్చి మీ వంతు బాధ్యతగా ఎంతో కొంతమంది పిల్లలు చదివించగలిగితే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తాయి. కానీ ప్రభుత్వం ఒక్కటే ఈ సమస్యలన్నీ తీర్చగలదు అని నేను ఆశించట్లా. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ఒక సహకారం కూడా ఉన్నట్లయితే మనం ఏదైతే నిరుద్యోగం కానీ లేకపోతే విద్యను అందించలేని పరిస్థితులు ఏదైతే కనబడతా ఉన్నాయో అవన్నిటిని కూడా మనం సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని ఆశిస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. ముందుగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చాం. అయిన తర్వాత నిన్ననే ఈషా అని పాప ఇండియన్ టీంలో సెలెక్ట్ అయింది బ్యాడ్మింటన్. ఆ పాపకు కూడా దగ్గరలోనే ట్రస్ట్ నుంచి స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తూ ఆ పాపకు కూడా ఆదరిస్తాం. అలాగే దగ్గరలో ఇంకొక 2 monthsలో మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈ సీజన్ ఏదైతే వర్షాకాలం అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గతంలో ఏదైతే మేము మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం, ప్రతి 45 daysకి ఒక క్యాంప్ పెట్టేవాళ్ళం. ఆ క్యాంప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ప్రజలకి వైద్యం కానీ విద్య కానీ మా వంతుగా అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం.